ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సహకారంతో బ్రహ్మాండంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలకి వచ్చే జనస్పందన చూసి బెంబేలెత్తి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రకరకాల రూల్స్ నిన్నే 144 సెక్షన్ కట్టడం, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా చూస్తుంటే ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏ రకంగా ఉందన్నది చూస్తున్నాం. ఎక్కడా కూడా మీరు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రోజున కక్ష సాధింపు చేస్తున్నారు. ఆ ప్రతిపక్షాన్ని నొక్కేయడానికి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మీ ఇనప సంఖ్యలు కానీ ఏమీ ఎవరిని కూడా ఏం చేయలేవు. అందుగురించి ఈ రోజున అవన్నీ కూడా తెంచుకునే వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారంటే కారణం మీ పట్ల, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలకున్న వ్యతిరేకత అనే మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్రకారంగా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. కారణం డిఎస్సీలో జరిగిన మోసాలు, ముఖ్యంగా తనకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి లోకేష్ తన పదవికి రాజీనామా చేసి పదవి లేకుండా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా విద్యార్థులకైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రోజున లక్షలాది రూపాయలు వాళ్ళు కాలేజీలకు ఫీజులు కట్టవలసి వస్తుంది. కారణం లేదంటే వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. మీరు అన్నట్టుగానే నిరుద్యోగ భృతి కూడా 3,000 ఇస్తా అంటున్నారు. ఆ 3,000 ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన అమౌంట్లు వెంటనే రిలీజ్ చేయాలి. ఇవన్నీ మేము లేనిపోయినాయి, మీరు అన్న మాటలు మేము అంటలేదు. మీరు ఎలక్షన్ ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎప్పుడు ఏ కార్యక్రమం పిలిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అనపర్తి నియోజకవర్గం తరఫున ఎప్పుడూ కూడా ముందుండి గ్రాండ్ సక్సెస్ చేస్తాం. దానికి నిదర్శనమే ఈ రోజున వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంతమంది ప్రజానీకం వచ్చారంటే ఒక రకంగా ప్రభుత్వానికి చెంపపెట్టు. మీ నిర్బంధాన్ని ఎవరు కూడా లెక్క చేయరు. మీ అణిచివేతకు, అదేవిధంగా మీ అక్రమ కేసులకి కూడా ఎవరు కూడా భయపడేది లేదని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజలే దీనికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.